100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు భాషలో అంటే మన మాతృభాషలో ప్రభుత్వం పనిచేయడం సాధ్యమేనా? ఈ చర్చ చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించిన రుణమాఫీ ఆదేశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు తెలుగు భాషలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవోలు ఏవి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషలోనే జీవోలు రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపైన ప్రశంసలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి పరిశీలిద్దాం ఎవరు ప్రశంసించారు, దీని కథా కమామిషి ఏంటనేది. వ్యవసాయ శాఖ తెలంగాణలో రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసింది. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఇది. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మాఫీ చేస్తామనేటువంటి అంశాన్ని జీవో రూపంలో రిలీజ్ చేసింది. ఆ జీవో ఎలా ఉందో చూసే ముందు దీనిపైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపిస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఫస్ట్ ఆ అంశాన్ని చూద్దాం. ఎందుకంటే ఒక రకంగా రాజకీయాలకి భేషజాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తిగా వెంకయ్య నాయుడిని చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ, ఆయన జీవితకాలం పాటు బీజేపీలో పనిచేసినా కానీ, తెలుగు భాషలో మాతృభాషలో జీవో కాపీ ఇవ్వడం పైన చాలా ఆనందం వ్యక్తం చేస్తూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేసినటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం. ఇది వెంకయ్యనాయుడు గారు ట్వీట్ చేసినటువంటి అంశం. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటి నుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించినటువంటి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. ప్రజల సౌభాగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారికి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలు పంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక నుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని తెలుగులోనే పూర్తిగా అందించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది చాలామంది ఆకాంక్ష, మాతృభాషలోనే ఉండాలి. అయితే బ్రిటిష్ వారికి కొనసాగింపుగా పరిపాలనలో భాష విషయంలో మాత్రం ఇప్పటికీ మార్పు తీసుకురాలేకపోయాం అనేటువంటి ఆవేదన, ఆందోళన ఎంతోమంది భాషాభిమానంలో ఉంది. తెలుగు భాష గురించి అనేక వేదికలపైన మాట్లాడినటువంటి నాయకుడు వెంకయ్యనాయుడు గారు. ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా, మాజీ ఉపరాష్ట్రపతి అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని, అమలు చేస్తున్నటువంటి విధానాలని నిశ్చితంగా గమనిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రికి కూడా అప్రిసియేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాల జీవో ఏ విధంగా ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం సంక్షిప్తం. వ్యవసాయ మరియు సహకార శాఖ పంట రుణమాఫీ 2024 మార్గదర్శకాలు జారీ. ఇది వ్యవసాయ శాఖకి సంబంధించి, సహకార శాఖకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ తెలంగాణలో మంత్రిగా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వు ఇది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఉత్తర్వులకు సంబంధించినటువంటి అంశం చదువుతున్నాను నేను. సో దీనికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ, ఈ క్లారిటీ అంటే తెలుగు భాషలో ఉంటే రైతులకి కానీ, సామాన్య ప్రజలకు కానీ అందరికి కూడా అర్థమయ్యే అవకాశం ఉండేటువంటి అంశంగా ప్రభుత్వ ఉత్తర్వు ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే వెంకయ్యనాయుడు గారు లాంటి అనేక మంది భాషాభిమానులు చాలా కాలంగా చెప్తున్నారు. సో ఇందులో విశ్లేషిస్తూ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలని వివరించారు. పారాగ్రాఫ్ల వారీగా తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మందికి ఉపాధిని సమకూర్చుతూ GSDP 15.8% తోడ్పాటుని అందిస్తుంది. ఎంత కూడా జనరల్ ఇన్ఫర్మేషన్. తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీ ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణాల మాఫీపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి కొత్త రుణాలు వచ్చేలా మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. సో ఇదంతా ఉపోద్ఘాతం ఇచ్చారు. అయితే పంట రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ విశ్లేషించారు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. పంట రుణమాఫీ పథకం 2024 పరిధి వర్తింపు, దీన్ని చాలా క్లియర్గా ఇచ్చారు. సో తెలుగులో వచ్చింది కాబట్టి అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 పాయింట్లు మనం కూడా చూద్దాం. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుంది. ఫస్ట్ పాయింట్.
సో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. అలానే ఈ పథకం స్వల్పకాలిక రుణాలకి వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఈ పథకం కోసం ఆశలు పెట్టుకున్నటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు. స్వల్పకాలిక రుణాలకు మాత్రం ఇది వర్తిస్తుంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉమ్మడిగా బ్యాంకులు అని పిలువబడతాయి. వాటి బ్రాంచ్ల నుండి రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12/12/2018 తేదీ నుంచి లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. సో ఈ పరిమితులు చాలా క్లియర్గా తెలుగులో చెప్పేసరికి ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అలానే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 9/12/23 నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. సో అది 2 లక్షల రూపాయల లోపు కనుక ఉంటే 2 లక్షల రూపాయల వరకు మినహాయింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధి విధానాలని చాలా స్పష్టంగా ఈ జీవోలో వివరించారు. అలానే పథకం అమలుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, వ్యవసాయ శాఖ ఇదంతా కూడా తెలుగు భాషలో ఉండడం వల్ల రైతులకి, సామాన్య ప్రజానీకానికి అత్యంత సులువుగా అర్థమయ్యే విధంగా ఉంది అనేది వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య. అలానే మినహాయింపులు ఏముంటాయి అనేది కూడా ఇందులో విశ్లేషించారు. ఈ రుణమాఫీ SHGలు, JLGలు, అలానే RMGలు, LECSలు తీసుకున్న రుణాలకు వర్తించదు. రుణమాఫీకి పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా వర్తించదు. అలానే కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చినటువంటి పంట రుణాలకు కూడా ఇది వర్తించదు. సో ఇట్లా ఒక్కొక్క పాయింట్ వివరించారు. బ్యాంకుల యొక్క బాధ్యతలు ఏంటి, రైతుల యొక్క బాధ్యతలు ఏంటి, ఆడిట్ ఏ విధంగా ఉండాలి, అన్ని అంశాలతో కూడినటువంటి ఒక సమగ్ర జీవో. సాధారణంగా ఏంటంటే ఇది ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో వస్తే సంబంధిత అధికారులు కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి వారు కానీ వివరిస్తేనో మీడియాలో వస్తేనో అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సులువుగా తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా తెలంగాణ గవర్నర్ గారి ఉత్తర్వు మేరకు ఇది ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ఈ రిలీజ్ చేసినటువంటి జీవో ఇది మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో జీవో వెలువడినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి డేటా కూడా రైతుకు సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి సబ్మిట్ చేయాలి, బ్రాంచ్ల దగ్గర వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేటా, పంట వివరాలు ఏ విధంగా ఫిల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రోఫార్మా ఇవన్నీ కూడా తెలంగాణకి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ రిలీజ్ చేసింది. పంట రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీ కల్లా ఈ రుణాల మాఫీ పైన ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఇస్తామనేటువంటి మాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఆయన మాట నిలబెట్టుకునేటువంటి క్రమంలో రిలీజ్ చేస్తూ ఒక అడుగు ముందుకు వేస్తూ మాతృభాషని అందలం ఎక్కించేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగులో జీవో ఇవ్వడం ద్వారా అది అందరి ప్రశంసలు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కనుక ఈ తరహా విధానాలని అవలంబిస్తే రాష్ట్ర ప్రజలకి మాతృభాషలో సులువుగా, ఎందుకంటే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే మాతృభాషలోనే పరిపాలనా విధానం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలానే ఇంగ్లీష్తో పాటు మాతృభాషతో జీవో ఇచ్చేటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంగ్లీష్లోనే జీవోలు రిలీజ్ చేసేటువంటి సంప్రదాయం ఉంది. మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని బ్రేక్ చేసింది. తెలుగుకి అవకాశం కల్పించే విధంగా, మాతృభాషలో చదువుకున్న వారికి కూడా అవకాశాలను పెంచే విధంగా ఈ నిర్ణయం ఉంటుందని ఆశిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.